ఆదిలాబాద్ జిల్లా ఇస్లాం నగర్ సమీపంలోని ఓ వ్యవసాయ భూమిలో సమాధి తవ్వకం కలకలం రేపుతోంది. ఏడాది క్రితం వెంకట్ అనే 19 ఏళ్ల యువకుడు మరణించాడు. కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని సొంత వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. అయితే ఏడాది తర్వాత గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సమాధిని తవ్వి పుర్రెను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాండ్గే వెంకటి 14 కింద చనిపోయిన వ్యక్తి. నిన్న రాత్రి జరిగిన ఘటన ఇది. నిన్న రాత్రి సాయంత్రం మేము 6 గంటలకి ఈడికెళ్ళి వెళ్ళిపోయినాం. చేనులకెళ్ళి పొద్దున్న వచ్చి చూసేసరికి సాగు దగ్గర తవ్వి ఉన్నది గడ్డపారతోటి తల భాగం అంతా తీసుకుపోయారు. మేము మధ్యాహ్నం మాకు పొద్దున తెలిసింది. మేము పోలీస్ పిఎస్ ఇచ్చోటకి పోయి అప్లికేషన్ ఇచ్చాం. ఆ సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. మాకు తెలియదు అది ఎందుకు తీసుకుపోయారు, ఏ వ్యక్తి తీసుకుపోయారు. మందు తాగిండు, తల భాగం మొత్తం తీసుకొని వెళ్ళారు. ఈడ మొత్తం గడ్డపారతోటి తవ్వింది ఉన్నది. మన ఏమంటారు తాగిన బాటలు ఉన్నది, వాటర్ బాటల్ ఉన్నది, గ్లాస్ ఉన్నది, ప్రతి ఏరిన ముళ్ళలు ఉన్నాయి ఆడని. కానీ అవి ఎత్తుకపోలేరు. మిగతా అది మొత్తం తల మొత్తం ఎత్తుకుపోయింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటనపై మరింత సమాచారం మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. గత ఏడాది వెంకట్ అనే యువకుడు 19 ఏళ్ల మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని వారి పొలంలోనే వ్యవసాయ క్షేత్రంలోనే అతన్ని ఖననం చేశారు. అయితే గత రాత్రి ఈ రోజు ఉదయం వారు అక్కడికి వెళ్ళేసరికి పొలంలో వెళ్ళేసరికి అతను ఏదైతే సమాధి ఉందో దాన్ని పూర్తిగా తొలగించి గోతి తవ్వేశారు. అందులోకి సంబంధించి కళేభరానికి సంబంధించి అవశేషాలు కూడా కనపడకపోవడం, ముఖ్యంగా పుర్రె భాగం కనిపించడం లేకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఉదయం నుంచి కూడా విచారణ జరుపుతా ఉన్నారు. రాత్రి ఈ ఏరియాలో ఎవరెవరైతే సంచరించారన్న కోణంలో పోలీసులు సమీపంగా ఉన్న ఇచ్చోడలోని సీసీ కెమెరాలతో పాటు సమీప ప్రాంతాల ప్రజలను కూడా విచారిస్తా ఉన్నారు. ఎవరెవరు అనుమానిత వ్యక్తులు ఉన్నారనే కోణంలో విచారిస్తా ఉన్నారు. అయితే సహజంగా క్షుద్ర పూజలకు ఎక్కువగా ఈ పుర్రెలో వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. క్షుద్ర పూజలక లేకుంటే ఇతర దేనికోసం అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఈ నిన్నటి వరకు కూడా ఇలాంటి అక్కడ ఏమీ లేదు. ఈ రోజు ఉదయం వెళ్ళేసరికి తవ్వి ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ గోతి తీసిన విధానం చూస్తే నలుగురు 5 కన్నా ఎక్కువ మంది వచ్చి ఉండొచ్చని పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మృతదేహానికి సంబంధించి తవ్వి తీయడం, పుర్రెభాగం కనిపించకపోవడంతో ఏమన్నా జరుగుతుందన్న ఆందోళన గ్రామస్తులు వ్యక్తమవుతుంది. పోలీసులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇది దీనికి సంబంధించిన ఏదైతే ఉందో దుండగను ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. విజేంద్రకి. ఓకే మాంతయ్య, థ్యాంक यू. कापूस त्याचा घरचाच होय, याचून ठेवले तर तो काल